ఇటువంటి జాతిరత్నాల తర్వాత మంచి ఫేమ్ వచ్చినటువంటి మూవీ అదే భయ్య. మంచి కామెడీ కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి మూవీ మ్యాడ్. ఇంక ఈ మ్యాడ్ మూవీలో మనకి రిలీజ్ చేసిన 3 క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో కిరాక్ అంతే. అండ్ అందులో మనకి లడ్డు అనే క్యారెక్టర్ కి సూపర్ అండి సూపర్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీద తను చేసినటువంటి నరేషన్ కానీ యాక్టింగ్ అని పీక్ లెవెల్ అయితే ఉంది. సో ఇక నెక్స్ట్ అయితే మనకి మ్యాడ్ మూవీ ఎండింగ్ లో ఉంది భయ్య. మ్యాడ్ 2 వస్తున్నట్టు మనకి ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే చాలా వరకు వచ్చాయి. ఇప్పుడైతే మ్యాడ్ 2 టీజర్ రిలీజ్ చేసింది. సో మ్యాడ్ 2 కదా మ్యాడ్ స్క్వేర్ అని చెప్పి సో మనకి టీజర్ అయితే రిలీజ్ చేసింది. సో ఇందులో మనకి ఇన్బుల్ తీసుకున్నారు అదే మన లడ్డు గడికి పెళ్లి. సో మనకి లడ్డు గడికి పెళ్లి జరగబోతుంది. సో ఈ పెళ్లిలో మనం చేసే రచ్చ ఎలా ఉంటుంది, ఆ రచ్చని ఇన్బుల్ డైరెక్ట్ మనకి కామెడీనెస్ లో ఎలా చూపిపోతున్నారు. సో మన పెళ్లి అంటే ఆల్మోస్ట్ పెళ్లే కాదు, మన ట్రిప్ కూడా వెళ్తున్నారు, గోవా ట్రిప్ కూడా వేస్తున్నారు అక్కడ. సో అది కూడా మనకి ఇన్బుల్ స్టోరీ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ చూసినట్లయితే పవర్ ప్యాక్ కామెడీ పంచెస్ తో అండ్ అలాగే మంచి మంచి కామెడీ సాంగ్స్ తో ఓవరాల్ మంచి పవర్ ప్యాక్ కామెడీ ఎంటర్టైన్ అనేది మన ముందుకు మార్చ్ ఎండింగ్ అయితే రాబోతుంది. సో ఓవరాల్ చూసినట్లయితే మూవీ టీమ్ చేసిన టీజర్లు అయితే మనకి ఏదైతే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉందో ఆ ఇంట్రడక్షన్ చాలా సింపుల్ అయితే చేశారు. మన లుక్స్ కానివ్వండి అవన్నీ అయితే క్లాసిక్ లుక్స్ ఏవైతే మనకి మ్యాడ్ లో చూసామో సేమ్ లుక్స్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా చూసినట్లయితే మన లడ్డు గడికి పెళ్లి అవుతుంది. అండ్ పెళ్లికి అన్వాంటెడ్ గా మన వాళ్ళందరూ ఇన్వైట్ చేయకపోయిన లడ్డు గడి పెళ్లికి ఇన్వైట్ అయిపోయారు. అండ్ అలాగే అక్కడి నుంచి మనల్ని గోవా ట్రిప్ కి అయితే తీసుకెళ్తారు. సో ఇక్కడ మనం చేసిన ఫన్ ఏంటి, జనరేషన్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లో మనం ఎదుర్కొన్నారు అండ్ ఫైనల్లీ ఎలా సర్వైవ్ అయిపోయారు. ఇదంతా మనకు ఒక కామెడీ వేలో డైరెక్టర్ అయితే మన ముందుకైతే మార్చ్ మంత్ లో తీసుకురాబోతారు. సో ఓవరాల్ చూసినట్లయితే నాకైతే సో ఎగ్జైటెడ్ ఉంది. ఎందుకంటే ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చూసి చాలా రోజులు అవుతుంది భయ్య. సో ఇప్పుడైతే మనం చూద్దాం మళ్ళీ ఈ యొక్క మూవీతో మళ్ళీ ఆ ఆశలన్నీ మనకు వచ్చేస్తాయి లేదో. సో ఓవరాల్ చూసినట్లయితే నాకైతే టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. స్టోరీ అయితే అంత ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ నేను ఎప్పుడు ఏదైతే చెప్పానో సో ఆ సింగర్ పార్ట్స్ అయితే బాగా హైలైట్ చేశారు. సో మీరు టీజర్ చూసారు లేదా అండ్ చాలా మంది మూవీ చేస్తారు టీజర్స్ అనేవి మనం ఆల్మోస్ట్ వేసుకుంటాం కానీ ఈ పర్టికులర్ వీడియోస్కి అయితే వేసుకోవట్లేదు. ఎందుకంటే మన ఛానల్లో అయితే ఒక కాపీరైట్ స్ట్రైక్ అయితే పడిపోయింది. సో దానివల్ల ఏంటంటే మన టీజర్స్ అనేవి మనం ఇంకా వీడియోస్లో అయితే వేసుకుని జస్ట్ రివ్యూ అనేది మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సో మీరు టీజర్స్ చూసేసి ఆల్రెడీ ఉంటారు కాబట్టి ఆ ఆస్తుని మనం రివ్యూస్ అనేది చెప్పుకున్నాం. సో టీజర్ చూసారో లేదో కామెంట్ చేయండి. నేను మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్లీ మన ఛానల్ చెక్ చేస్తున్న వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా వరకు మర్చిపోయి ఉంటారు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకొని నేను ప్రతి రివ్యూ మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం చేస్తే సో నా వీడియోస్ ఈజీగా క్లిక్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. అండ్ టీజర్ని చూసారా లేదా ఒకవేళ చూడకపోతే చూసేయండి. కామెంట్ సెక్షన్ మీ ఒపీనియన్ ఏదో మన సబ్స్క్రైబర్తో షేర్ చేసేసుకోండి. సో దీస్ వీడియోస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.